హుస్నాబాద్ పట్టణాల్లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రాల్లో చేనేత మగ్గం ద్వారా బట్టలు నేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులను కోరుతున్న చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. గతంలో అనేక సందర్భాల్లో శాలువలు, పూల బొకెలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్న టవెల్స్ ఇస్తే ఉత్పత్తి చేసిన వారికి ఉపాధి, భవిష్యత్లో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఎక్కడికెళ్లినా ఇవి తప్ప ప్లాస్టిక్తో సమానమైన చాలా కాస్ట్లీ శాలువలు కప్పద్దని నేను కోరుతున్న రాజకీయ నాయకులు, అధికారులు దీనిని పాటించి తెలంగాణలోని చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని కోరుతున్న ఈ వృత్తిని ప్రోత్సహించాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు. చేనేత మీద, నూలు మీద స్వాతంత్రం అనంతరం మొదటిసారి చేనేత మీద జీఎస్టీ విధించారు. దీనివల్ల చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. భవిష్యత్లో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి ప్రత్యేక అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో మాట్లాడి ఈ యొక్క వాడకాన్ని పెంచేలా కృషి చేస్తాం. ఇప్పటికే జీవో నంబర్ 1 తెచ్చినం. దీని ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్రభుత్వ బట్టలకు సంబంధించిన బట్టలు టేస్కో ద్వారా వీళ్ల దగ్గరనే కొనుగోలు చేయాలని జీవో ఇచ్చాం. కొనుగోలు ప్రక్రియ పేమెంట్కి సంబంధించి పని లేదు, పని ఆగింది అనే మాట రాకుండా చూడాలని అధికారులను కోరుతున్న. గీతన్నగా నేతన్న కార్మికులకు అండగా ఉంటాను. గీతన్న నేతన్న వేరు కాదు. నేను బీసీ మంత్రిని, కుల గణన చేస్తున్నాం. నేతన్న కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటా. పద్మశాలి మేధావులతో మాట్లాడి సలహాలు తీసుకుంటా. నేను నా బాధ్యతగా 100% నేతన్నకు వృత్తిగా ఉంటా. నాయకులందరికీ నమస్తే. మనం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించి మన వార్డులో మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే గుర్తు మీద 4వ నంబర్ సీరియల్ నంబర్ 4 మీద చేయి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించగలరని కోరుతూ, ఈ వార్డులో మన ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు కొంచెం తక్కువగా నిధులు వచ్చినాయి. మొన్న అన్నగారు మన ప్రభుత్వం ఏర్పడుతూనే మన వార్డుకు 50 లక్షలు మంజూరు చేసినారు. వాటితోని మనం మురికి కాలువలు, సీసీ రోడ్లు ఇవన్నీ నిర్మించుకోవడానికి ఎలక్షన్ కోడ్ ఉన్నది కనుక ఆటంకం కలిగింది కనుక మనం ఈ వార్డు నుంచి మెజార్టీ ఇస్తే ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అన్న మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన వార్డుకు 2-3 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ ఎలక్షన్ అయిపోతుందనే అన్న అధికారంలో ఉన్నారు. మంత్రివారి లైన్లో కనుక రేపు మనకు మొట్టమొదటిగా మన వార్డుకు మెయిన్ ఏంటిదంటే బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కోరినాం. ఆ బస్తీ దవాఖాన మాత్రం ఖచ్చితంగా ముందస్తుగా మాకు ఏర్పాటు చేయాలి. అన్నగారికి సభాముఖంగా వినతి చేస్తున్నా. షాప్ కూడా మంజూరు చేయమన్నాం. అది కూడా ఒకటి అన్నగా ఎలక్షన్ల సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. అది కూడా ఇవ్వాలి. అలాగే మా యూత్ సభ్యులకు ఒక చిన్న కమిటీ హాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. అలాగే మా వార్డు మహిళలకు ఒక భవనం, మహిళా సంఘాలు వీళ్ళ మీటింగ్ రానికి కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ముఖ్య అతిథులుగా మనకు టైం బాగా లేట్ అయింది కనుక మన ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులందరిలో అన్నగారిని, శ్రీ రాష్ట్ర మంత్రివారులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. లావణ్య గారు, మీ కౌన్సిలర్ గారు చెప్పిండ్రు. ఈరోజు వేదిక మీద పెద్దలు సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా ఎన్నికై 5 నెలలైంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 5 నెలలైంది. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. 10 ఏళ్లల్లో ఇక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఒకసారి చేయలేవు. డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా, దళిత బంధు ఇచ్చిండా, బీసీ బంధు ఇచ్చిండా, ఒక పెన్షన్ 2000 రూపాయలు ఇచ్చిండు. దాంతో ఓటే అని 5-6 ఓట్లు ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ 5 నెలల కింద అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు, గ్యారెంటీ కార్డు నింపారు కదా. ఇప్పుడంతా ఉన్నదా? దాచిపెట్టిన లేదా? పారేసురా. అన్ని అమలు చేస్తాం. దాచిపెట్టుకొని చేయకపోతే మమ్మల్ని అడగాలి.
మీ అందరిని ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పంపిస్తున్నావా? ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ తోటి ప్రయాణం చేసినట్టు చేసినామా లేదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? ఎవరికైనా రానాలు ఉంటే కాగితం రాసి వాళ్ళకు కూడా 200 యూనిట్ల లోపల కాచుకుంటే వాళ్ళకు ఫ్రీ ఇప్పించే బాధ్యత మాది. 500 రూపాయలు సిలిండర్ మీరు మొత్తం కడుతున్నారు, మళ్ళీ మీకు మిగతా పైసలు 500కు పైన ఉన్నాయని సబ్సిడీ మళ్ళీ మీకు వాపసు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవి చేసినాం. 5 నెలలు ఎన్ని పనులు అయినాయి? ఈ పనులు అయినాయి. భవిష్యత్తులో ఎన్నికల కోడ్ కాగానే 10 ఏళ్ళ నుంచి ఈయన రేషన్ కార్డులు అందరికి ఇస్తాం మా మాట. రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తారు కదా. ఈ వాడల బస్తీ దవాఖాన కావాలి, వాటన్నిటిని చేసే బాధ్యత నాది. కొత్త రేషన్ కార్డులతో పాటుగా నా దగ్గర 3500 ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇందిరా మిల్లు మీరే కట్టుకోవాలి. ఆ విధంగా 5 లక్షల రూపాయల ఇల్లును ఎన్నికలు కాగానే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తా. పెన్షన్ కొత్త వాళ్ళు ఎవరెవరైతే 10 ఏళ్ళకే కొత్త పెన్షన్లు ఇవ్వలే వాళ్ళ కొత్త పెన్షన్ 4000, పాత వాళ్ళకు కూడా 2000 నుంచి పెంచి 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. దాంతోపాటుగా మహాలక్ష్మి కింద 18 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్లకు ఏ పెన్షన్ అవుతారో వాళ్లకు 2500 రూపాయలు వేస్తామని చెప్పినాం. వాళ్ళకు కూడా 2500 వేస్తాం. ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు మేము కాంగ్రెస్ అధికారం 5 ఏళ్ళు ఉంటున్నాం కాబట్టి చేస్తాం. మాకు బలం అవసరం పార్లమెంట్లో కూడా. అందుకే కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లలో చేతి గుర్తు మీద 13వ తారీఖున ఓటేస్తే నన్ను బలం చేతి గుర్తుంటే ఇట్లా 4వ నెంబర్ మీద దయచేసి మీరంతా 4వ నెంబర్ చేతి గుర్తు మీద ఓటేయండి. దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే వస్తాయా? గారు రాజయ్యమ్మ. ఓహో, నీ పేరు చిలకమ్మ. తప్పకుండా దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే రావు. మా కోటేని మాతో పని చేయించుకోండి. పని చేసే బాధ్యత మాది. 10 ఏళ్ళలో ఆయన ఏం చేయలే, మేము 5 నెలలు ఇన్ని పనులు చేసినాం. మీకు కన్నప్పుడు కనబడుతున్నాయి. మీరు ఇళ్ళ కరెంటు ఫ్రీ వాడుకుంటున్నారు. 500 సిలిండర్ వస్తుంది. ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఎక్కుతున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. రేపొద్దున రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ 4000, మహాలక్ష్మి 2500 ఇచ్చే బాధ్యత మాది. నమ్మాలి. 5 నెలలని ఇవన్నీ ఇచ్చినాం. దయచేసి మీరు ఆశీర్వచనం ఇవ్వండి. 50 లక్షల సీసీ రోడ్లు ఇచ్చినాం. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్ కాపేది 50 లక్షల రూపాయలు ఈ వాటల మీరు బంపర్ మెజార్టీ 75% 80% పాసులు మా ఓట్లు వేస్తే ఇంకా మీరు ఏముంటే చేస్తా. కాకపోతే మీ దగ్గర పని కాలేదని నాకు చెప్పురి, పునఃసారికి చెప్పురి, మా లోకల్ లీడర్ చెప్పురి, బరాబర్ పని చేస్తాం. కానీ మేము ఒకటి అడుగుతున్నాం, ఓటు మాకేంటి, పని మాతో చేయించుకోండి. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ గట్టిగా చేతి గుర్తుకే రాజా మన వార్తలేదు చెయ్యి దోతుటావు. అమ్మ అందరు నమస్కారం తల్లి. రమేష్ రారి అంగనా ఇటు అమ్మ అమ్మ అందరు సపోర్ట్ చేయండమ్మా. తప్పకుండా పనిచేస్తా. నేను గెలిచిన తర్వాత కనబడుతున్నానే టీవీలో ఆన్లైన్ అవసరం గౌరవం పెంచి ఏదన్నా బరాబర్ పనిచేస్తా. నన్ను అడగచ్చు, గట్టిగా మాట్లాడితే ఎదురు పని ఏం చేస్తారని బెదిరించే తమ్ముంది. నా ప్రజల కోసం ఎదుటిలోనే అవసరమైతే దెబ్బ కొట్టినా కొడతా. అంత శక్తి నాకు భగవంతుడు ఇచ్చిండు. ఓట్ల ఎరిగి నన్ను గట్టిగా బలం పెట్టు. ఇట్లా తిరుగు. ఏడాది
రోజుకి 20 సార్లు తెలవాల్సి వస్తుంది. అవా తర్వాత రూల్ ఉందా మ్యారేజ్ అయినా గుర్తుకోవచ్చు ఎందుకంటే డిస్టర్బ్ చేయాలి. అనేక సందర్భాల్లో ఈ శాలువలు పూల బొకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి, ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ శాలువలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చైతన్యాలను కోరుతా ఉన్న. ఒకటి. రెండు, ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూనె మీద జిఎస్టీ విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అందుకు సంబంధించి ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చినాం. ఈ జీవో నెంబర్ 1 ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇక్కడ కొంత గొప్ప గత పాత సందర్భంలో జరిగినటువంటి ల్యాబ్స్ వల్ల మిగిలిపోయిన స్టాక్ ఉంది. వాటన్నిటిని కూడా వెంటనే సంబంధిత అధికారులకు సూచన చేస్తున్నాం. ఇక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ పేమెంట్కి సంబంధించి క్షేత్రస్థాయిలో పని లేదు, పని ఆగింది అనేటువంటి మాట రాకుండా చూడాలని సందర్భంగా కోరుతూ నేను ఒక గీతన్నగా గౌడ కార్మికుడిగా నేతన్న కార్మికుడిగా నేను అండగా ఉంటాను. గీతన్న నేతన్న వేరు కాదు, నా బాధ్యత అనే మాట సందర్భంగా నేను చాలా సందర్భాలు చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను. నన్ను విశ్వసించరు. నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిని. కులగన సర్వే చేస్తూ ఉన్నాం. నేతన్నలకు కార్పొరేషన్ వేసినాం. వాళ్ళ చదువుకునే పిల్లలకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడాలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా. ఇందుకు సంబంధించి మెరుగైన విధంగా భవిష్యత్తు చూపెట్టడానికి పద్మశాలి నేతన్న మేధావులను కూడా సలహాలు సూచనలు అడుగుతున్నా. వాళ్ళందరూ కూడా ఇవన్నీ సందర్భంగా కోరుతూ తప్పకుండా నేను నా బాధ్యతగా నేత వృత్తికి 100% అండగా ఉంటాననే మాట మరొకసారి హామీ ఇస్తాను. బాబా బాబా రెడ్ కార్డ్ అదే ఫాలో అవుతాను. ఒక పుల్లదండి మీ యొక్క పరిస్థితిని ప్రత్యక్షంగా చూడడం కొరకు, అదేవిధంగా ఎన్నికల విషయంలో కూడా మీకు ఏమేమి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలను మీకు తెలియజేయడం కొరకు మొదటిసారిగా మంత్రివర్యులు శ్రీ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు మన వార్డుకు విచ్చేసిండు. వారికి ఇదే నా ప్రత్యక్ష నా హృదయపూర్వక. మీకు తెలియని విషయం కాదు, ఇప్పటికీ ఎలక్షన్లు జరిగి 5 నెలలు
పోతే పోలీస్ స్టేషన్ కు ఒక వార్డు ఉంటుంది, గణేష్ నగర్ అంటే దాదాపు విశ్లేషించినట్టు విధంగా 7 ముక్కలుగా ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో 65 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఎలక్షన్ కోడ్ పోగానే పూర్తి అయ్యేంత వరకు విషయంగా కానీ మనకు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి మనకు ముందే మనకు ఏ మడక ముందే 40 లక్షల ఖచ్చితంగా చెప్తున్నా 90% ఓట్లు వేస్తారు, ఇంకా 50 లక్షల రూపాయలు అన్ని ఓట్లు కాంగ్రెస్ ఏదైతే ఉన్నాయో ఆరిట్లో ఇప్పటికీ ఉచిత బస్సు వస్తా ఉన్నది, మీరంతా ప్రయాణం చేస్తా ఉన్నారు, ఉచిత గ్యాస్ వస్తా ఉన్నది. మీకు ఏదైతే మీకు కావాల్సినటువంటి ఇంకా రావాల్సినటువంటి 2500 రూపాయలు మీరు మహిళల కోసం సంబంధించింది కానీ ఇంకా ఏమన్నా ఉంటే మాత్రం మీకు తూచా తప్పకుండా మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మీరు తప్పకుండా మీకు పనులు అయితే అని చెప్పి మాకు ప్రభాకర్ అన్న ముందు మాతోనే ఆ హామీ రాయించాడు. మేమే పొట్ల పిల్ల మేము కూడా సంతకాలు పెట్టినాం. అన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లయితే హామీ తీసుకున్నాడో అన్న మాకు హామీ ఇచ్చిండు, మేము మీకు హామీ ఇస్తున్నాం. మీకు ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్ల తర్వాత తప్పకుండా ఏదైతే ఉన్నాయో అవన్నీ 6 అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయి. ఈసారి అన్నను ప్రభాకర్ అన్నను ఏ విధంగా అయితే మనం గెలిపించుకున్నామో అంతకన్నా భారీ మెజార్టీతోని ఎంపీని గెలిపించుకుంటే మనకు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆయన ద్వారా మనకి ఇక్కడ జరుగుతుందని చెప్పి నేను మీకు అది చేసుకుంటూ తప్పకుండా చేతి గీయాలి. ప్రతి అంశము ఇప్పుడు ఇక నేను ఎక్కువ మాట్లాడుకుంటే ప్రతి అంశం అన్న మాట్లాడతాను, అన్నతో మాట్లాడిస్తా. అన్న మీకు కేసీఆర్ సర్కార్ ఉండే 10 ఏళ్ల సర్కార్లో పిల్లలందరికీ నౌకర్లు వచ్చినాయి, మీ పిల్లలకు మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మొత్తం మందికి దళిత బంధు వచ్చింది, మీ అందరికి బీసీ బంధు వచ్చింది, మీ డల్లాస్ లండన్ అయింది, ఏమేమైనా నాకు తెలియదు. ఒక 2000 పెన్షన్ ఇచ్చి ఇక పో ఆనా పెళ్ళంట శ్రీనివాసుల కోట శ్రీనివాసరావు యొక్క కోడి పైన కట్టేసి తినిపోమన్నట్టు అయింది లెక్క. అత్త పిల్లలు కోడి పైన కడతాడు, అందరికంటే చికెన్ తిన్నాడు తృప్తి పడమని అంటాడు. అట్లా లెక్క కలెక్టరే బట్టలు చెప్పుకున్నా సినిమాల అంటే కూడా చెప్తాను నేను అలా బాబా కలెక్టర్ అగ్గి చెప్పుకున్నాను చికెన్ అంతగా. సరే కాంగ్రెస్ వచ్చి 5 నెలలు అయితే ఎక్కువ 5 నెలలు అయిపోయిందా? 5 నెలల్లో మాట ఇచ్చిన ప్రకారంగా 48 గంటల్లో నా అక్క జిల్లాలు బస్సులో ఫ్రీగా తిరుగుతురా లేదా? గట్టిగా చెప్పు. పక్కన సమ్మక్క సారక్కను అంత పెద్ద కొట్లాంటి చరిత్ర గట్టిగా తిరుగుతురా లేదా? 500 సిలిండర్ వస్తుందా లేదా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. 5 నెలలు నీ పనులైంది. టైం తక్కువ ఉండే, ఎలక్షన్లు వచ్చినాయి, 2 నెలల కోడ్ ఉండబట్టి ఏం పని చేయరాదు. తప్పకుండా ఎన్నికల కోడ్ కాగానే కొత్త రేషన్ కార్డు కొరకు 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. పెన్షన్ రాక ఎదురు చూస్తున్నారు పెన్షన్ ఎప్పుడు వస్తుందని. వాళ్ళకు కూడా 4000 పెన్షన్, పాత వాళ్ళకి ఇచ్చే 2000 పెన్షన్ 4000 పెన్షన్ చేసి వాళ్ళందరూ కూడా పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. అది ప్రెసిడెంట్ కాపీ చూపెట్టచ్చు. 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. మా ముఖ్యమంత్రి ఎప్పుడు ఇక్కడ అధికారంలో ఉంటాం. దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు విడితే వస్తాయా? మరి టీఆర్ఎస్ అనుకో బీజేపీ కొట్టేసి రాలే నన్ను అడుగుతున్నాను. ఎడికి కావాలి నన్ను వేసి ఆశీర్వదించుని నేను ఇచ్చిన మళ్ళీ నేనే ఇస్తా. కానీ మీరు పొరపాటున వాడు రాముడు అన్నాడు, రాముని అక్షింతలు వచ్చినాయి అన్నాడు, వీడు అన్నాడు, ఏమో అన్నాడు. ఎవరు మాట పట్టించుకోకూరి. అమ్మా మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చెప్పిన ప్రతి మాట, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఇచ్చిన ప్రతి మాట అమలు చేసే బాధ్యత మాది. కానీ మీరు గాడిదకు గడ్డేసి ఆవు పాలు దాంట్లో రావు.
గాడిద పాలు కూడా వస్తాయి కానీ ఎప్పుడో తమ్ముడు పుండు కాదు మరి అట్లాగా సార్ ఎందుకు మార్చిర్రు? అది పాలిస్తలేగా మార్చింది, ఆ పాలు మొత్తం పిండి కరెక్ట్ మరి ఇచ్చారు కదా. మళ్ళీ ఇప్పుడే 5 నెలలనే ఏమైంది 10 ఏళ్ళు లేదు రాకపోతే అడగలే. అంటే పెళ్లి చేసుకోగానే పిల్లలు పుడతారు అప్పుడే. సరే ఏది ఏమైనా అమ్మా మళ్ళీ ఒక్కసారి చిత్తారు రవీందర్ గారు చిత్తారు పద్మ గారు మీరు కార్పొరేటర్ గెలిపించారు. నేను అంతకుముందు 2-3 సార్లు వచ్చిన పోషమ్మ గుడి గారికి కూడా వచ్చినాం. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, ఈ బస్ డిపో ఎన్నుకున్నాం మీ కాలనీ కరోనా టైంలో కూడా వచ్చినాం కొంత పంచడానికి. మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, 50 లక్షల రోడ్లు కాదు, మీరు ఎంత పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తే అంత పెద్ద ఎత్తున ఈ వాడని అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్లో అభివృద్ధి చేయాల్సినటువంటి వాడలలో ఇది ఒకటి. నిర్లక్ష్యానికి గురైంది. ఈ వాడని అభివృద్ధి చేసే బాధ్యత నాది. దయచేసి నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా గట్టిగా మాట్లాడతా. మీరు ఎక్కడన్నా పోయి ఇంతకుముందు సిద్దిపేట ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే అంటే ఎట్లా పేరుండేనో మీరు ఏడికన్నా పోయి మాది హుస్నాబాద్ అంటే ఓహో అని మీకు గౌరవం పెరగదంటే చేస్తా. పరపతి ఆ పరపతి పెరిగేది చేసే బాధ్యత నాది. నేను ఒక్కటే ఓటు అడుగుతున్నాను అడిగినా శంకరు ఆ తిరుపతి రెడ్డి గౌరవలే నేను చెప్పిన వాళ్ళందరికీ రాకేష్ ఊకెట్టి ఊర్లో అటు తిరుగుతున్నాయా ఎవరు పోయి గోపాలపురంలో వచ్చింది ఇక్కడ సజ్జనుడు అక్కడ పెట్టి పెట్టిండు. కార్పెట్ తోటి మీకు ఏ వాడంటే ఆ పని, లేకపోతే రెడ్ కార్పెట్ కాదు రెడ్ కార్డు అని చెప్పిన. కాబట్టి దయచేసి అమ్మ మీ అందరూ చిత్తారు రవణకు పద్మన్నకు గౌరవంగా నన్ను ఆశీర్వదించి రేపు పొద్దున కాంగ్రెస్ ఎంపీ 4వ నెంబర్ మీద ఓటేసి 4వ నెంబర్ మీద ఓటేసి గెలిపియమని మీ అందరినీ మరొక హృదయపూర్వకంగా కోరుకోకసారి గట్టిగా మేడం ఏసీ తొందర రండి మేడం మీరు వేసి ఇటు రండి వేసి తొందర రండి. మేడం సార్ జరగండి. హలో గెలిపించుకోవాలని, గెలిపించుకుంటే మనం పనులు కూడా చేయించుకోగలుగుతామని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. అక్కలు, చెల్లెళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు, ఇగో మనకు వచ్చేటువంటి ఇగో ఇట్లుంటుందమ్మా మిషన్, ఇది ఈవీఎం మిషన్. ఇది మన గుర్తు 4వ గుర్తు. ఇగో 4వ గుర్తు, ఇగో ఇట్లా ఈ చేతి గుర్తు కనబడతా మీకు. ఒక్కసారి మీ అందరికి నౌకర్లు వచ్చినాయి, చదువుకున్న వాళ్ళ పిల్లలకు వచ్చినాయా? నౌకర్లు వచ్చినాయా? వ్యంగ్యంగా ఆడు పుట్టించి నా అనలేకి ఇట్లా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అందరికి. సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయకపోతే మరి వచ్చినాయి. పిల్లలు నౌకరు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, ఏమొచ్చినాయి? కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 10 ఏళ్ళకు ఉంటే 5 కుసమైన స్థిరాన్ని వాళ్ళు అమ్మని డబర్ మీరు ఆడవాళ్ళందరికీ బస్సులో ఫ్రీ ఇచ్చినామా?
ఇంకా తినే టైం కాలే. 5 నెలల్లో ఆడవాళ్ళందరికీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నామా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినామా? కొత్తకొండ మన కొమరెల్లికో కొత్తకొండ పో ఏమన్నా రాజన్న దగ్గరకో సమ్మక్క సారక్క కూడదన్నా నేను మీ ఆయన తన పైసలు అడిగేది ఉందా? 200 కరెంట్ల యూనిట్ ఫ్రీ, 500 సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇవి కాక కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అయిపోగానే 10 ఏళ్ళ నుంచి రాదు కావాలా? 10 ఏళ్ళ ఎందుకు మరి అద్దన్నారా? అప్పుడు కావాలన్నారు. కానీ ఇప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డుతో పాటుగా ఎవరికైతే కొత్తగా చాలామందికి పెన్షన్ రాలే వాళ్ళందరికీ పెన్షన్ 4,000, పాతగా 2,000 తీసుకుంటే వాళ్ళకు కూడా మళ్ళా 4,000 పెన్షన్. నా ఇందిరామ ఇల్లు 3,500 శాంక్షన్ అయి ఉన్నాయి. ఎవరెవరికి ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. ఇండ్లు ఇస్తా ఉంటున్నాయి కదా, లేనే 3,500 ఇండ్లు వచ్చినాయి. నియోజకవర్గంలో 3,500 ఇండ్లు 500 మహాలక్ష్మి. మిమ్మల్ని ఒకటే అడుగుతానా, దున్నపోతు గడ్డేసి పని చేయకపోతే బరాబర్ అడుగులు. 5 నెలలకు ఇన్ని పనులు చేసాం. ఆ 10 ఏళ్ళు ఏం పని చేసి ఉంటే ఏం చేయలేదు. మీ డబల్ బెడ్రూమ్ కట్టించి మీరు అవద్దని చెప్తున్నారు. ఎవ్వరికి కట్టియలే, ఎవ్వరికి రాలే. నేను మీ అందరినీ కూడా పోయినసారి కొద్దిగా తక్కువ మెండకర్తలు చూసి మీకు సీసీ రోడ్లో 50 లక్షలు ఇచ్చిన. ఒకటి కమ్యూనిటీ కాలంలో అడిగిండ్రు, రోడ్డుకు ఇంకా ఎక్కువగా ఇంకో 50 లక్షలు కూడా ఇస్తాం మీరు రోడ్లు మంచిగా ఇస్తే. ఆశ పెడతలేను, పైసలు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్కి సంబంధించిన తప్పు కాదు, లేకపోతే ఇంకోటే కాదు, బరాబర్ ఈ పని చేస్తామని అడుగుతున్నాను అంతే. నేను ఎమ్మెల్యే కాబట్టి మీకు ఈ పని చేస్తాను, మీరు అడుగుతున్నా నేను చేస్తా. చేయపో అని అన్నా కదా. కాబట్టి దయచేసి నన్ను ఆశీర్వదించుని కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. తప్పకుండా మీ మీద నమ్మకం ఉన్నది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అత్యధిక మెజార్టీ వస్తుంది. మెజార్టీ వచ్చినాక మన ఇంటికి వచ్చి మీరు ఏమేమి అడుగుతారో అన్నీ చేసే బాధ్యత నాది. మెజార్టీ రాకపోతే రాను. మరి అందుకే ఏమైనా దున్నపోతు తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా ఉస్మాన టౌన్లో ఉన్నట్టే కానీ ఏదో వెనుకబడ్డట్టున్నది. దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదమ్మా. నేను చేస్తా, మీరు తప్పకుండా మీరు గట్టిగా కష్టపడండి. ఏమమ్మా? రైట్. అందరికీ నమస్కారం. చెరువు దగ్గర ఉన్నది ఎక్కడ ఉన్నా కానీ మాకు ఎక్కడ లేదు. వానకాలం నాటు వేసుకుంటే కాలు వేసుకోవాలంటే బాగా తిప్పలు అవుతాయి. వాళ్ళ పోతలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం భాగంగా రవి గారికి, అట్లనే కౌన్సిలర్లు, పాత్రికేయులు, మరి నాయకులు, మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా అన్న ప్రభాకర్ అన్న మంత్రి అయినాక ఇక్కడికే మంత్రిగా ఎమ్మెల్యే పోటీ చేసి ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడనే మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. మరి ఇక్కడ మనకున్నటువంటి సమస్యలు కూడా కొద్దిగా ఎల్లమ్మ చెరువు నుండి పల్ల చెరువు వరకు ఒక కాలువ ఉంటుంది. దాని మీద ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1400-1500 రైతులు దాదాపు ఒక 15,000 ఉంది. అట్లనే మొన్న మనం కొండాపూర్ నుంచి వెళ్ళి ఇందుర్తి నుంచి వెళ్ళి డైరెక్ట్ కొండాపూరు కరీంనగర్ రోడ్కే లింక్ చేస్తే ఆ రోజు నాకు తెలిసిన ఒక బీజేపీ నాయకుల గారితో ఇది కొండాపూర్ నుంచి ఇటు రావాలని చెప్పి లైన్ ఎస్టిమేట్ చేయించి డాంబర్ రోడ్ కొండాపూర్ నుంచి వెళ్ళి ఆరపల్లెకు వచ్చే విధంగా దాదాపు 15 నెలల కింద 20 నెలల కింద మేము ప్రతిపాదన చేస్తే లైన్ ఎస్టిమేట్ కావాలంటే కూడా లైన్ ఎస్టిమేట్ చేసి ఇచ్చినాం. ఇస్తే ఆ రోడ్డు మంజూరైంది. ఆ రోడ్డు పని కూడా జరుగుతుంది. కానీ ఇట్లా పోతుంటే మత్తడి కింద మత్తడి ఉంటుంది. మత్తడి రోడ్డు మించి ఇట్లనే పోతూ ఉంటుంది. దానికి బ్రిడ్జ్ చేసి మీదికి వెళ్ళి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు
ఇస్తున్నారు. అన్న ఇప్పుడే అక్కడ చెప్పిండు 3,500 ఇండ్లు మంజూరైనాయి మన నియోజకవర్గానికి. మీరు కనుక ఓట్లు బాగా మంచి మెజార్టీ ఇచ్చేది ఉంటే నేను మీకు లేని వారికి ఇండ్లు ఇస్తా, అన్ని విధాలుగా మీకు ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. ఇండ్లు కానీ, కరెంటు పోల్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు హయాంలో కరువు వచ్చినప్పుడు కూడా ఈ కింది బావి లేకుంటే చెరలో ఒక బావి తవ్వినాం. అప్పుడు మా అమ్మ వార్డు మెంబర్ ఉండే, ఆ బావి తవ్వించినాం, వాటర్ ట్యాంక్ కట్టించినాం, మరి యాదవ సంఘం కట్టించినాం. యువసరాలతోటి నేనే సంతకాలు పెట్టించి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించినాం. దాన్ని కొంతమంది అడ్డుకొని దాని మీద కొంత రాజకీయం చేసి దాన్ని అక్కడనే ఉంచుకుంటూ దాన్ని ఇంకా నేనే కట్టనిత్తలేననే విధంగా కొంత ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. మరి నేను కట్టనీయనైతే ఇక్కడ ఎవరికి తెలియకుండా నేను 20 మంది కౌన్సిలర్ల ముందట నేను తీర్మానం చేపించి ఫండ్ తెప్పి 10 లక్షల ఫండ్ కూడా తెప్పించిన. కానీ ఎక్కడ కానీ నేను ముందస్తు ఉండి మీ అందరికీ కాదోడు పాడుగా నేను పనిచేసి పెట్టిన. ఈ మధ్యన కొంతమంది అట్లా తయారై కొంత అడ్జస్తున్నారు. నాకు ఎలాంటి శ్మశాన వాటికి కట్టాలనేది ఫస్ట్ ప్రతిపాదన చేసింది నేను, కట్టాలి దానికి చేయాలని నేను. అక్కడ 5 ఎకరాల భూమి ఉన్నది అంటే అదొక విధంగా నన్ను కింది మీద చేయడానికి నన్ను కొంత చేస్తేనే అక్కడ ఒక 5 ఎకరాల భూమి ఉంది, అక్కడ కట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశం ఉద్దేశం అని అడిగిండు. అసలు సాంక్ష నేను చాలా కట్టుబడి ఉంటా. మా చిత్తూరు పద్మకు తెలుసు, నేను పార్టీలు అంటే పార్టీ పక్కనే ఉంటాను. మా 5 కౌన్సిలర్లు కలిసి సతీష్ బాబు ఇంటికి పోవాలంటే కూడా నేను రాను అని చెప్పినాం. మన ఎమ్మెల్యే ఏదో అయిందంటే కూడా నేను రాను. ఆయన ఏనాడు మా ఇంటికి రాలేదు, మేము ఆయన ఇంటికి పోము, మాకు అలాంటి అవసరం లేదని చెప్పినా ఇక్కడనే ఉన్నది కావాలంటే అడుగును. అంటే నేను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ దగ్గరనే ఉంటా. నేను ఎక్కువ తక్కువ అవి చెయ్య, నేను ఎక్కువ కాంప్రమైజ్ గోల్ అవ్వని అవి చెయ్య. నేను నీకు కరెక్ట్ రాలేదని సరే కొంత లోపం నా వల్ల జరిగింది, పార్టీ వల్ల నా వల్ల జరిగినా కానీ దాన్ని పూడ్చుకొని సార్ మనం మెజార్టీ కనుక తీసుకొచ్చాడంటే ఈ పనులన్నీ చేపిస్తాడు. నేను ఇప్పుడే చెప్పినాకు 40 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు లైన్ ఎస్టిమేట్ ఇచ్చాడు బ్రిడ్జి కట్టాలని. ఏఈని ముక్కు తిప్పలు పెట్టి అందరు ఒక 50 సార్లు వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి కొలిపించి లైన్ ఎస్టిమేట్ వేయించిన. మా సార్కు మేము ఇవ్వాలంటే అది కావాలంటే ఆయన నమస్కారం చేసి ముగిస్తాం. ఇప్పుడు మంత్రి వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నమస్కారం. 10 ఏళ్ల కేసీఆర్ సర్కారును మార్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. 5 నెలల్లో మేము ఏం చేసినాం? 10 ఏళ్ళల్లో కేసీఆర్ బీజేపీలో ఎందుకంటే ముగ్గురు వస్తున్నాం ఓట్లాడడానికి, వాళ్ళు కూడా ఏం చేసినారో తెలియాలి కాబట్టి ఒక్కసారి మీతో మాట్లాడుతూ ఉన్నా. 10 ఏళ్ళల్లో మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. సపోర్ట్ చేస్తున్నారు. 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు మీ ఇంటికి అల్లుడొస్తే బిడ్డొస్తే ఎట్లా అంటారు, కోళ్ళేడగా అమ్ముతారు, మేకలేడ కట్టేస్తారన్న కేసీఆర్ సారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చినా ఒక్కసారి చేయమంటుంది. వచ్చినకు 3016 నిరుద్యోగ భృతి వచ్చిందా, దళిత బంధు వచ్చిందా, బీసీ బంధు వచ్చిందా, 3 ఎకరాల దళిత జాగ వచ్చిందా, ఒక్కటే 2000 పెన్షన్ ఇచ్చిండు ఒప్పుకుంటా. బాధ్యత అర్హత ఉన్న వాళ్ళకి రాలే. కొత్త రేషన్ కార్డు మాత్రం ఇచ్చిండు, ఫోటోలు పెట్టి ఇచ్చిండా. రైతు రుణమాఫీ చేసిండా? అమ్మా 10 ఏళ్ళ నుండి ఇవన్నీ చేయలే. మేము 5 నెలలే సర్కార్కి వచ్చి 5 నెలల ఇదే చౌరస్తనే మాట్లాడింది. ఇదే చౌరస్తని చెప్పిన అవ్వా నన్ను గెలిపింది, మీరు వియ్యపురాల ఇంటికి పోతారా, అవ్వగారింటికి పోతారా, లేకపోయింటే ఎవరైనా రాజన్న టెంపుల్కి పోతారా, బస్సులో ఫ్రీగా పోతారా చెప్పిన పోతురా లేదా? కూడలేమన్నా సీరియస్. నేనే మీ ఆశీర్వాద ఎమ్మెల్యే అయినా ఆర్టీసీ బస్సుల మంత్రి. 500లకే సిలిండర్ ఇస్తున్నాం. ఎక్కడన్నా సిలిండర్ రాగా ఇంకా మిగిలిన పైసలు మీ ఖాతాలో రాకపోతే భవిష్యత్తులో 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మాది 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 అనే మాట సందర్భంగా చెప్తాను. అదే రాకపోతే నేనేమంటున్నా, చాలా జాగాలు వచ్చినాయి, రాని వాళ్ళకి చెప్తా ఉన్నా
ఎవరో 500 సిలిండరు మీరు 925 కొన్న తర్వాత మళ్ళీ మిగతా పైసలు 500 వదిలిపెట్టి మిగతా మీ ఖాతాలలో పడుతున్నాయి చూసుకొని రాకపోతే దయచేసి ఒక్కసారి కాగితం రాసేయండి. కాగితం రాసి ఉంటున్నాయి కదా, కాగితం రాసేయండి. తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయిందా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. పొరపాటు ఏది ఉంటే రాదు. ఇంకొకటికి వస్తుందా? అరే ఇంకొకటికి వస్తుందా లేదా? 4వ నెంబర్ చేతి గుర్తు ఓటైంది. మీరు అంటే కావాల్సుకొని కాంగ్రెస్ వాళ్ళ ద్వారా మిమ్మల్ని సతాయించడానికి ఒప్పుకోలే. మేమేం చెప్పినామంటే 500కే నువ్వు కట్టాలి, నువ్వు సిలిండర్ కొన్నావు అని రిసిప్ట్ రాగానే ఆ 425 నేను తెలంగాణ సర్కారు నుంచి ఇస్తా అంటే కేంద్రంలో బీజేపీ ఇల్లే. పెన్షన్కి అర్హత లేని వాళ్ళకు 2500 మహాలక్ష్మి ఇస్తా. ఒక్కసారి 5 నెలల్లో ఇవన్నీ అయినా కాదు, 5 ఏళ్ళు ఉంటాం. చేసే బాధ్యత మాది, చేయకపోతే అడిగే బాధ్యత మీకుంది. కానీ మీరు దున్నపోతే గడ్డేసి బర్రెకి పాలు పెడితే రావు, గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పెడితే రావు. మేము ఎమ్మెల్యేలం, మాకు ప్రభుత్వం ఉంది, మా కోట్లైంది, మీకు బరాబరుగా ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది. అంతేనా? ఇండ్లు ఇస్తా, పెన్షన్ బరాబరుగా. వాడెవడు అక్షింతలు ఇచ్చిండంటే ఇంకోటంటే అట్టిగా పోతా పడకండి. కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ చేతి గుర్తు నన్ను ఎట్లా ఆశీర్వదించిందో ఇప్పుడు కూడా దయచేసి అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. మీకు చెప్పిన అన్ని చెప్తూ నమస్కారం చెప్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. రైట్ అమ్మా. వెనకాల ఉన్న వాళ్ళకి ఎండ కొడుతుంది కదా, కొంచెం ముందు రారాదు, ఎండ కొడతా. ఇప్పటికే మరి మన మంత్రివర్యులు మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఓట్లే గారికి, బొలిచెట్టి శివయ్య గారికి, కేడాలింగన్న గారికి, సీతా రవి గారికి, సీనన్న గారికి, ఐలన్న గారికి నమస్కారాలు చేస్తాను. అన్న కొరకు వెయిటింగ్ చేసినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ అన్న కొరకు ఎంతో వెయిట్ చేసిండ్రు. పోయినసారి కూడా అన్న కొరకు మస్తు పోరాటం చేసిండ్రు. మీరు మస్తు మెజార్టీతో అన్నను గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా వెలిశాల రాజేంద్ర రావుని గెలిపిస్తే మన కేంద్రం వస్తుంది కాబట్టి మన బతుకులు బాగుంటాయి కాబట్టి మనం అందరం ఈసారి రాజేంద్ర రావుని గెలిపించుకొని మనం అందరం ఐకమత్యంగా ఉండి దయచేసి మీ అందరికీ పాదాభివందనం. మీరందరూ ఓట్లు వేసి అన్నని గెలిపించాలి. మొన్నటిసారి కన్నా ఓట్లు బాగా రావాలి. మనకు అన్నకి అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం కొద్దీ మంత్రి అయింది కాబట్టి మనం అన్నని గెలిపించుకున్నట్టు మనం మళ్ళీ ఈసారిని కూడా గెలిపించుకుంటే మనకు మంచి పనులు అవుతాయి. అన్న పనులు చేస్తాడు. మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వస్తాడు. మీకు కూడా నేను తోడుంటా. మీ అందరికీ పాదాభివందనం. మీరందరూ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నా. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సింబల్ ఉంటుంది 4వ నెంబర్ మీద ఓటేయాలి. జై సింబల్ వస్తుంది. అందరు దయచేసి అందరికి చూపిస్తాం. మళ్ళా తర్వాత మొన్న జరిగిన 5 నెలల కింద జరిగిన ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నిక చేసిన ఆడేళ్ళకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం ఇచ్చినామా? అరే రష్ ఉంటే అంత కొట్టుకునేంత ఏముంటుంది. ఇస్తున్నా. అయితే అది సబ్సిడీ మీ ఖాతాలో పడడానికి ఇబ్బంది అవుతుండొచ్చు. 500 సిలిండర్ ఇప్పించే బాధ్యత. 500 సిలిండర్ బీసీ బంద్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, 3 ఎకరాలు జాగిచ్చిండు కేసీఆర్. 10 ఏళ్ళ 3 ఎకరాల జాగిచ్చిండ్రు. ఇంట్లో చదువుకున్న కొడుకు నౌకరిచ్చిండ్రు. ఇంకో కొడుకు 3016 నిరుద్యోగ వచ్చింది. 3000 డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. అన్ని వచ్చినాయి. చాలా గొప్ప జరిగాయి.
10 నెలలు ఏమి రాకపోతే అని అడగనలే. 5 నెలలు అయింది నేను చెప్పిన చేస్తా అని వినడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు నీకు? నేను ఆర్టీసీలో బస్సులకు ఆడళ్ళు తిరగడానికి ఫ్రీ ఇచ్చిన. 500 సిలిండర్ ఇచ్చిన. నీ దాకా రాకపోతే వస్తుంది ఒప్పుకోవట్టు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిన. వచ్చిందా? అది కూడా రాలేదు. బిల్లు కడుతున్నావు కరెంటుకు? కోడ్ అయిపోగానే రేషన్ కార్డులు ఇస్తాం. 10 ఏళ్ళ నుంచి మీకు రాని డబల్ బెడ్రూమ్ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు మేము ఇస్తాం. దాంతోపాటుగా కొత్త వాళ్ళకు ఎవరెవరికి పెన్షన్ రాలేదో వాళ్లకు 4,000, కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ మేము ఇస్తాం. పెన్షన్ రాని వాళ్ళు మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు గంటేసి బర్రెకి పాలు విడితే రావు లచ్చవా. గాడిదకు గంటేసి ఆవుకు పాలు విడితే స్థాయి. 5 ఏళ్ళు సర్కారు మేము 5 నెలలు అయింది. చెప్పిన ప్రతి మాట అమలు చేసే ప్రభుత్వం మాది. పోయి ఒక్కసారి చరిత్ర తీసుకో. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాం, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా అన్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పినాము. అనేక కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లు వేల లక్షలు కట్టించినాం సర్కార్ అప్పుడు 10 ఏళ్ల కింద. మొన్నటి 10 ఏళ్ళు మీకు ఎమ్మెల్యేకి వచ్చి మీ వాడల మీటింగ్ పెట్టినా? మళ్ళీ చెప్తాను, ఇలా ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆఫీసర్లు రాలే. మీ దగ్గరికి ఆఫీసర్లు తీసుకొచ్చి అంత లోపల 50 లక్షల రూపాయలు తీసుకొచ్చింది. ఈ రోడ్లకు కాగితం చూపెట్టి ప్రెసిడెంట్ చెప్పు 50 లక్షల రూపాయలు రోడ్లు ఇస్తున్నారు. రేపటి వారం 10 రోజుల కోడ్ అయిపోగానే, ఎలక్షన్ కోడ్ కాగానే 50 లక్షల రూపాయల రోడ్లు. ఆ విధంగా పని చేస్తాం. మీ దగ్గర ఏమైనా ఏం సమస్యలు ఉన్నా నేను బాధ్యత, మా బాధ్యత అంటున్నా. నేను ఇక్కడ ఎమ్మెల్యేని, మీ ఆశీర్వాదంలో ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నా బాధ్యత. నమ్మండి, 5 నెలలనే అనుకుని. నేను 9 కొడుకు బిడ్డ ఉంటా, 9 నెలలు తాగాల లేదా? అరే మేము 5 నెలలకి ఇచ్చినాం, కొద్ది రోజులు ఓపిక ఉంటా అంటే కాబట్టి అమ్మా నమ్మండి. పని చేసినప్పుడు పని చేసి చెప్పాలి, ఈ పని చేస్తామని. వెనకటి నుంచి హుస్నాబాద్లో పని అయిందంటే కాంగ్రెస్ తోటి అయింది. ఏమైనా మాజీ సర్పంచ్ ఆఖరికి తెలియదా? పోస్ట్ మార్టం రూమ్ కూడా కట్టినాం. అన్నం తినాలి, తినరా? తినచ్చారు. మాకు భోజనం పెట్టిన ఆయన. సరే ఏమైనా అమ్మా, ఈ 4వ నెంబర్ మీద ఓటేయండి. మెజారిటీకి ఏ పని కావాలంటే పని చేస్తా. నమస్కారం. చేతి గుర్తుకే గట్టిగాను.